తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. కాసేపట్లో ప్రచార డిజిటల్ స్క్రీన్ వెహికల్స్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రారంభిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చార్జ్షీట్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు బీజేపీ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కరపత్రం, చార్జ్షీట్లతో డోర్ టు డోర్ ప్రచారం చేసేలా విముఖ వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార వ్యూహానికి సంబంధించి డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు. గోవింద్, ఈ యొక్క తెలంగాణ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే దృష్టి సారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందులో భాగంగా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. అయితే ఈ నెల ఫిబ్రవరి 11న కూడా పోలింగ్ జరగబోతున్న తరుణంలో మరి బీజేపీ ఈ ఉన్నటువంటి వారం 10 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఒక ప్రచారాన్ని ముమ్మరం చేసి బీజేపీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా, అంటే బీజేపీ అభ్యర్థులకు ఈ విధంగా కూడా ప్రచారం చేసి అభ్యర్థులంతా కూడా భారీ మొత్తం అంటే మెరుగైన మెజార్టీ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకోవాలి మున్సిపాలిటీలో. అయితే మొత్తంగా తెలంగాణలో మాత్రం 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీ ఈ విధంగా అంటే ఈ రెండుకు సంబంధించిన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కూడా ఇన్ఛార్జ్ మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షేలర్, అదేవిధంగా ఆయనకు సహాయకులుగా కూడా ఇప్పటికే రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్, అదేవిధంగా రేఖా శర్మను కూడా వీరందరిని కూడా ఆశీష్ షేలర్తో పంపించడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికే ఇక హైదరాబాద్ నగరంగా కూడా ఇప్పటికే బీజేపీ ఎంపీలతో, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ఇప్పటికే సమావేశం నిర్వహించి వారి ఆదేశానుసారమే ఇప్పటికే బీజేపీ అంటే ఈ మున్సిపల్ ఎన్నికల మీద కూడా ఖచ్చితంగా మనం దూకుడుగా వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీకి తెలంగాణ అంటే బీజేపీ అగ్రనాయకత్వం కూడా దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అంటే అధికారంలోకి అనువైనటువంటి స్టేట్ కూడా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ అధిష్టానం గత ఎన్నికల్లో ముమ్మర ప్రయత్నం చేసినప్పటికీ తీవ్రంగా ప్రయత్నించేప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారానికి దూరమైందని ఇప్పటికే బీజేపీ అధిష్టాన పెద్దలు తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా అంటే పట్టణ ఓటర్లు కాబట్టి ఖచ్చితంగా పట్టణ ఓటర్లు అంటే బీజేపీ మీద ఒక నానుడు ఉంది అంటే రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా బీజేపీ అనేది కేవలం అంటే పట్టణాలకు, నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ అని కూడా ఒక నానుడు ఉంది, ఒక ప్రచారం కూడా ఉంది. అంటే ఒకవైపు ప్రచారమే కాకుండా కూడా బీజేపీ నేతలు కూడా చాలాసార్లు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మాకు పట్టణ నగరాల్లో ఉన్నటువంటి యువత కానీ, మహిళలు కానీ, అక్కడ ఉన్నటువంటి నగర ఓటర్లంతా కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తూ ఉంటారు. కాబట్టి బీజేపీకి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయని బీజేపీ నేతలు ఒకవైపు చెప్తున్న తరుణంలో మరి ఈ యొక్క పట్టణ ఓటర్లను బీజేపీ మరి పట్టు ఉన్నటువంటి బీజేపీ మరి ఖచ్చితంగా మెజార్టీ మున్సిపాలిటీలను కానీ అదేవిధంగా కార్పొరేషన్లు కానీ మేయర్ పీఠమే లక్ష్యం కూడా బీజేపీ అడుగులు వేస్తున్న తరుణంలో మరి ఈరోజు మాత్రం బీజేపీ కీలకంగా సమావేశమైంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకల మీద ఉన్నటువంటి వైఫల్యాలను టార్గెట్గా చేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పటికే కరపత్రం విడుదల చేసింది. కరపత్రంలో మాత్రం బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి మూడోసారి అధికారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ అంటే రైల్వే విభాగం కానీ, మెట్రో విభాగం కానీ, అదేవిధంగా జాతీయ రహదారులకు సంబంధించిన ఇచ్చిన నిధులతో, అదేవిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో ఏ మేరకు చేరాయి, ఎన్ని ఇచ్చాం, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని వివరిస్తూనే అదేవిధంగా మరొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతుంటే ఇచ్చినటువంటి 6 హామీలు కానీ, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, తర్వాత మహిళల మీద అంటే జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, అదేవిధంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందూ దేవాలయాల భూములు ఏవైతున్నాయో వక్ఫ్ బోర్డుకు కొంతవరకు కూడా మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానము ఉంటుందని కూడా బీజేపీ ఆరోపిస్తూ ఆ కరపత్రంలో ఇప్పటికే మెన్షన్ చేస్తూ కూడా ఇప్పటికే ఇంటింటికి అంటే డోర్ టు డోర్ ప్రచారానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఒకవైపు కరపత్రాలను ఇచ్చేస్తే ఈ రోజు మాత్రం ముఖ్యంగా బీజేపీ మాత్రం ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో ఆశీష్ షేలర్ నేతృత్వంలో ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షతన రామచంద్రరావు అధ్యక్షతన కూడా ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్లో భేటీ అయ్యి ఖచ్చితంగా కాంగ్రెస్ వైఫల్యాల మీద ఒక ఛార్జ్షీట్ను విడుదల చేసి బీజేపీ ఒకవైపు కరపత్రం, మరోవైపు ఛార్జ్షీట్ అంటే ఈ రెండు కీలక అంశాలను తీసుకొని బీజేపీ ప్రచారాన్ని ముమ్మరు చేసే భాగం కూడా ద్విముఖ వ్యూహంతో ఈ యొక్క తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టార్గెట్ కూడా బీజేపీ ముందుకెళ్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఈ యొక్క తెలంగాణలో బీజేపీ ఉత్తర తెలంగాణలో మాత్రం బీజేపీ ఇప్పటికే బలంగా ఉందంటూ కూడా బీజేపీలో ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉంటారు. మరి బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఏవైతే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో హిందుత్వ ఫైర్ బ్రాండ్ అని చెప్పినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
పార్లమెంట్ నియోజకవర్గంలోనే కరీంనగర్ కార్పొరేషన్ ఉండటం, అదేవిధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ కార్పొరేషన్లో. రైట్ గోవింద్.